అధ్యక్షులు మీకు అలాగే మా అందరి నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు. గత 20 ఏళ్లుగా పడిపోతున్న గుడివాడ గౌరవాన్ని నిలబెట్టమంటూ మళ్ళీ నన్ను ఇక్కడ పంపించిన గుడివాడ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సందర్భంగా ఇక టాపిక్లోకి వస్తే, రాష్ట్రంలో అత్యధికంగా 8,912 టిడ్కో హౌసెస్ గుడివాడ నియోజకవర్గంలో కేటాయించడం అయింది. 2014 నుంచి 19 లోపు మన గవర్నమెంట్లో, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో చాలా అద్భుతంగా, విశాలంగా మ్యాక్స్ 70 నుంచి 80% కంప్లీట్ అయిపోయిన ఇల్లు ఎవరికి కేటాయించకుండా ఛానళ్ళు నడిపేసి చిట్ట చివరిలో ఎలక్షన్ స్టంట్ కింద మా నియోజకవర్గంలో అయితే కనుక రమారమి 7,900 ఇళ్ళు అప్పటికప్పుడు మెహర్బానీ కోసం వీళ్ళ చీఫ్ మినిస్టర్, అప్పటి చీఫ్ మినిస్టర్ని పిలిపించి పెద్ద ఎటు కానీ అంటే ఏమాత్రం సంబంధం లేని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం కోసం కేవలం రంగులేసి హడావుడిగా జనాలందరికీ 7,900 ఇల్లు ఇచ్చేసినట్టుగా ప్రకటించడం జరిగింది. అందులో కూడా కీ ఇవ్వటము అందరికీ అంటే ఒక పద్ధతి ఏది పాటించలేదు. మీకు అప్పుడు జరిగిన అక్రమాలన్నీ అందరికీ తెలుసు. రమారమి 28 లక్షల పైగా ఓన్లీ మజ్జిగ ప్యాకెట్లకి బిల్ చేసిన పరిస్థితి. ఇది మొత్తం గుడివాడ మున్సిపాలిటీ మీద పడిపోయింది. అలాగే కాకుండా మీకు అప్పటికే తెలుసు, ఆ పక్కనే మాకు ఆ పక్కన కూడా 8,200 ఇల్లు సెంటు స్థలాలు కూడా ఇవ్వటం జరిగింది ఎన్టీఆర్ నగర్. ఇప్పుడు ప్రస్తుతం దానిలో కూడా మట్టి ఫిల్లింగ్ లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి అధ్యక్ష. దాని మీద కూడా దయచేసి విచారణ చేయాలని చెప్పి సభ ద్వారా కోరటం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటికీ ఈ గుడివాడ నియోజకవర్గంలో ఫస్ట్ మాకు చాలా మంది వచ్చేసి అక్కడ ఆల్రెడీ హౌసెస్ లో ఉండటం జరుగుతుంది. 3,900 కుటుంబాలు అక్కడికి ఆల్రెడీ మూవ్ అయిపోయినాయి అధ్యక్ష. మొత్తం 8,900 కుటుంబాలు వస్తే అక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష. మొట్టమొదటిగా చూసుకుంటే మంచినీళ్ళకి సరైన సౌకర్యాలు అక్కడ కల్పించకుండా ఏమాత్రం అంటే మొత్తం అసలు అంటే మనకు అవసరమైన ఎటువంటి నిత్యంగా అవసరమైన ఏవి అక్కడ సమస్యలు అలాగే ఉంచేసి గబగబా చేయడం జరిగింది. స్ట్రీట్ లైట్ లేవు, అక్కడ మంచినీరు లేదు, పారిశుద్ధ్యం లేదు, కనీసం పోలీస్ అవుట్ పోస్ట్ లేదు. ఎన్ని వేల ఇళ్ళు అంటే 8,900 ఇళ్ళు అంటే ఇవ్వటం జరిగితే రామారామి 35,000 మంది దాకా అక్కడ ఉండటం జరుగుతుంది. కానీ వీళ్ళకి సంబంధించిన అవసరాలు ఏమాత్రం పట్టించుకోకుండా మంచినీళ్ళు ఇవ్వటానికి అయితే కనుక సదుపాయం లేదు అధ్యక్ష. 18 లక్షల లీటర్లతోటి ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టారు. అది ఒక్కసారి కూడా ఇప్పటిదాకా మేము కూడా ఫుల్ చేయలేకపోయాము. అంటే అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి అధ్యక్ష. రోజు వాటర్ సప్లై చేయటం అనేది ఒక యజ్ఞంలా జరుగుతుంది గుడివాడలో. ఇక్కడికి ఎంత ట్రై చేసినా కానీ, మన పంపుల ద్వారా ఎంత పంపు చేసినా కానీ మనకి ప్రజలకు నీళ్ళు అందే పరిస్థితి లేదు. అదే కాకుండా స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్, ఈ బదిలీ కార్యక్రమం అయితే కనుక మున్సిపాలిటీకి హడావుడిగా బదిలీ చేసిన కార్యక్రమం అయితే కనుక చాలా మొక్కుబడిగా జరిగిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ తాళాలు ఇవ్వటమే ధ్యేయంగా జరిగింది. కానీ దాంట్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయా, ఏం అవసరం అవుతుంది, ఎలా చేయాలి అనేది ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆ గవర్నమెంట్కి పని ఎలా చేయాలనేది కూడా తెలియదు. ఇవి దీనిలో అత్యధికంగా ముందు మనం పట్టించుకోవాల్సిన విషయాలు ఏంటైతే కనుక నేను ఎక్కువ సమయం తీసుకోకుండా అందరికీ చెప్తాను. ఎందుకంటే
ఈ రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా టిటి హౌసెస్ లో ఆల్రెడీ నివాసం ఉంటుంది గుడివాడలోనే. కాబట్టి ఈ సమస్యలు సహచర ఎమ్మెల్యేలు అందరికి కూడా ఈ ప్రాబ్లమ్స్ త్వరలో ఫేస్ చేస్తారు. ఒకసారి ఇవ్వగానే వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. మన గవర్నమెంట్లు ఇచ్చిన వాళ్ళందరికీ క్యాన్సిల్ చేశారు అలాట్మెంట్స్ అన్ని. అలాట్మెంట్స్ తాలూకా డబ్బు వాళ్ళు కట్టిన 50,000 డీడీలు కానీ 25,000 డీడీలు కానీ అలాగే ఉండిపోయినాయి. వాళ్ళకి వెనక్కి కూడా ఇవ్వలేదు. దాని మీద వెంటనే ఇమీడియట్ గా దృష్టి పెట్టాలి అధ్యక్ష. బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ కట్టమని చెప్పి బ్యాంకుల నుంచి చాలా ఒత్తిడి వస్తూ ఉంది. చాలా అంటే 8,900 3,900 మంది ఇళ్ళు అక్కడ ఉండటం జరుగుతున్నా కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అలాట్ చేసాము అనే దృష్టితోటి బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఒత్తిడి వస్తుంది అధ్యక్ష. దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ 8,935,000 నుంచి పక్కన ఉన్న పిఎంఏవై సెంటు స్థలాలతో కలుపుకుంటే 17,000 మంది గుడివాడ ఒక్క నియోజకవర్గంలోనే ఒకే చోట నివాసం ఉండేదానికి మంచినీళ్ళ సదుపాయం ఏర్పాటు చేయాలంటే మస్ట్ గా ఎస్ఎస్ ట్యాంకులు, క్లీనింగ్ ఫెసిలిటీస్ పెట్టి అక్కడ కూడా దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ అది. ఈ పారిశుద్ధ్యం చూసుకుంటే మీరు పారిశుద్ధ్యంలో అయితే కనుక చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి అధ్యక్ష. బేసిక్ గా మీరు కొంచెం ఇంపార్టెంట్ అధ్యక్ష, ఎందుకంటే మేము ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం. త్వరలోనే సహచరులు అందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అధ్యక్ష. అందుకని చెప్తా ఉన్నాను. మీరు ఒకసారి చూడండి, అంత అద్భుతంగా కట్టిన ఇళ్ళు ప్రస్తుతం అయితే కనుక మురికి వాడల కింద తయారవుతా ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడ చూసినా కానీ మనకి కనీసం మనకి పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసే అంత మనీ కూడా మా గుడివాడ టౌన్ లో కూడా లేదు అధ్యక్ష. అందుకని అక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ కావాలి అధ్యక్ష, పోలీస్ అవుట్ పోస్ట్ కావాలి అధ్యక్ష, గవర్నమెంట్ వివిధ కార్యాలయాలకు కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, రైతు బజార్ కావాలి అధ్యక్ష, స్కూల్స్ కావాలి అధ్యక్ష. అంతేకాకుండా ఇంతమంది అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టమైపోతుంది అధ్యక్ష. ఒకే చోట కాన్సన్ట్రేటెడ్ గా ఇంతమంది ఉండటం వల్ల వాళ్ళకి సరైన ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అటు నుంచి వెళ్ళే అంటే డెడికేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవసరం అధ్యక్ష. వీళ్ళందరూ రోజు పని కోసం గుడివాడ చుట్టుపక్కల ఇట్లన్నిటికీ రావాలి అధ్యక్ష. అన్నిట్లోకి ఇంపార్టెంట్ గా దీనిలో ఇవన్నీ తీసుకున్నా కాకుండా ఇంకొకసారి ఒకే ఒక్క విషయం, వెంకయ్య నాయుడు గారి చొరవతోటే మనకి మా గుడివాడలో ఎన్ని కార్యక్రమాలు ఎన్ని హౌసెస్ ఎప్రూవ్ అవటం జరిగింది అధ్యక్ష. ఆయన కూడా ఈ సభ ద్వారా మా గుడివాడ ప్రజల నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.